తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు కూడా కేసు సిట్ విచారణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మొన్న హరీష్ రావు, ఇప్పుడు మళ్ళీ కేటీఆర్. సో ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ప్రతిపక్షం మీద ఎందుకు పదే పదే ఇట్లాంటి ఆరోపణలు జరుగుతున్నాయి మాట్లాడే ప్రయత్నం. గొంగిడి సునీత గారు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు. మేడం చెప్పండి, అసలు వాస్తవానికి లేదు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చినా కూడా పదే పదే ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారు? ప్రతిపక్షాలని అణిచివేయాలనే ఆలోచనతో టార్గెట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏ పని కూడా చేయలేకపోతుంది. ప్రణాళిక లేదు, ఒక వ్యూహం లేదు, ప్రజల అభివృద్ధి మీద కాంక్ష లేదు. సో ఏ పని చేతగాక మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు తయారవుతున్నారు. ఆ ప్రశ్నించే వాళ్ళని ఎట్లయినా సరే ఆ గొంతుకను నొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక రకాల కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే అధికార పక్షం అంత బాగా పనిచేయగలుగుతుంది. గతంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాట అసెంబ్లీలో చెప్పినారు. ప్రతిపక్షాలు ఎంత బాగా ప్రిపేర్ అయ్యొచ్చి, ఎంత బాగా మీరు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారో, నిలదీస్తారో, అప్పుడే మేము ఇంకా బాగా పనిచేయగలుగుతామనే మాట చెప్పినారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అవి రుచిస్తలేవు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ప్రజల ఇబ్బందుల గురించి, ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి, కుంభకోణాల గురించి ప్రశ్నిస్తే తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారు మరి ఎట్లయినా సరే నా మీద వస్తున్న ఈ స్కామ్లు ఇవన్నీ కూడా మా వాళ్ళు చేస్తున్న స్కామ్లు బయటికి రావద్దు, ప్రజలు మర్చిపోవాలి, ప్రజల దాకా పోవద్దు అంటే ఈ లోపల ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతుక నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ ఈ ఫార్ములా రేస్ కేసు అయినా ఇదైనా ఇది ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి సిట్ అని ఏర్పాటు చేసి ఈరోజు ఎంక్వైరీలో పిలవడం, ఇదంతా కూడా కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న చర్య. ప్రధానంగా మేడం మొన్న సజ్జనార్ గారు ఏదైతే ఒక మాట అన్నారో, సో కేటీఆర్ గారు ఆయన మీద ఒక మాట అన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ పరిస్థితి అని చెప్పేసి అంటా ఉన్నారు. వాస్తవేనా? నేను కూడా సజ్జనార్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు అధికారులు మేము అడిగేది ఏంటంటే, ఈరోజు సిట్ మరి మాజీ మంత్రుల్ని, శాసనసభ్యుల్ని విచారణకు పిలిచి అడుగుతూ ఉన్నారు. నేను ఒక్కటే మాట అధికారులను అడుగుతా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్లగ్ ఆఫ్ చేసేది కేటీఆర్ గారా, హరీష్ రావు గారా? మంత్రులకు అట్లాంటి అవకాశం ఉంటుందని అధికారులను అడుగుతా ఉన్నా. మంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, ప్రభుత్వానికి కానీ ఒక ఏది మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఏం సంగతి అనేది ఎప్పుడు పరిస్థితులు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఉదయం 8 గంటల వరకల్లా ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్ట్ చేరిపోతుంది. మరి రిపోర్ట్ చేరవేస్తున్న క్రమంలో మీరు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు సమాచారం అనేది అప్రస్తుతం. మంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ అప్రస్తుతం. మీరు సేకరిస్తున్న సమాచారం తప్పు పద్ధతిలో మీరు సేకరిస్తే ఎవరి బాధ్యత? అధికారుల బాధ్యత, అంతే కదా. కేటీఆర్ గారు అన్న మాట అదే. మరి అధికారుల బాధ్యత అవుతుంది. ఎందుకంటే సమాచారం ప్రభుత్వం కోరుకున్నప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సమాచారం అందిస్తున్న సందర్భంలో ఏ తోవలో తప్పుదారులు తెస్తుందా, మంచిదారులు తెస్తుందా అనేది అది అధికారుల విచక్షణకు సంబంధించిన విషయం. సో అట్లాంటప్పుడు అధికారి తప్పు చేసిండా అనేది ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. అధికారి తప్పుదోవన తీసుకొచ్చుంటే ఆ బాధ్యత మంత్రి మీదనో ముఖ్యమంత్రి మీద చేస్తే బాగానే ఉంటుంది. మరి ఈ రోజున్న ప్రభుత్వం అట్లా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటలేదా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా? లేదంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తప్పులు చేస్తూ ఉంటే ఆ శాఖని ఈరోజు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసింది ప్రభుత్వం. ఆ శాఖను రోడ్డు మీద తీసుకొచ్చి పడేసినప్పుడు ఈ శాఖలో ఉన్న అధికారులు ఏ విధంగా పనిచేస్తారు, ఎట్లా పనిచేస్తారు అని క్వశ్చన్ చేస్తున్నాం. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాబట్టి ఈ రోజు ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి, బయట పెడతామని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికల దృష్టి పెట్టుకొని ఇదంతా చేస్తున్నా అనుకోవచ్చా? 100% ప్రతిసారి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఓ డ్రామా జరిగింది, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ముందు ఒక డ్రామా జరిగింది, మొన్న సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒక డ్రామా జరిగింది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకో డ్రామా జరుగుతుంది. ఈ డ్రామాలన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇట్స్ ఎ పొలిటికల్ డైవర్షన్, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ప్రజలకు అందరికి అవగాహన వచ్చేసింది. వాళ్ళే అంటున్నారు మళ్ళా ఇట్లా ఎన్నికలకు రాని అని చెప్తాం వాళ్ళ సంగతి అంటున్నారు. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఏం జరిగింది? అధికార పార్టీ అనేక విధాలుగా ప్రజల్ని బెదిరించి, అదిలించి, డబ్బులు ఇచ్చి అనేక రకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేసినా కానీ ధైర్యంగా తెలంగాణ ప్రజలు 45% ఓట్లు ఎవరికి వేసినారు? బాజాబ్తా టీఆర్ఎస్ పార్టీకి వేసినారు. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ లో పార్టీ సింబల్స్ కూడా ఉంటాయి. రేపటి తీర్పు చూడండి ఎట్లా ఉంటుందో. కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే తీర్పు తెలంగాణ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు ఒకటే అంటున్నారు, కీలక నేతలు, అందులో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళు కీలక నేతలు కూడా ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఏదైతే డ్రామా ఉన్నదో అందులో భాగమే వాళ్ళే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకనే బీఆర్ఎస్ లో కూడా ఎవరికి వాళ్ళ దాంట్లో వాళ్ళే కొంత చీలికలు వస్తున్నాయి అని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు పత్రికలు చూస్తున్న వాళ్ళకి, ప్రజలకి చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఏం విషయం తెలుసు? కాంగ్రెస్ పార్టీలో
మొత్తం మల్ల గుల్లాలు అయిపోయినాయి. ఓకే. ఏ మంత్రులకు కోఆర్డినేషన్ లేదు, సమన్వయం లేదు. ముఖ్యమంత్రి గారికి మంత్రులకు కూడా మంచి సంబంధాలు లేవు. పూర్తిగా ఒకరికొకరు వాటాల విషయంలో కమిషన్లు వస్తుంటే ఆ కమిషన్లు పంచుకోవడానికి ఎట్లా పంచాయలు పెట్టుకుంటారో ప్రతిరోజు మీడియాలో చూస్తున్నాం, ప్రతిరోజు పేపర్లో చూస్తా ఉన్నాం. ప్రజలకు అది అర్థమైంది. సంపాదించుకోవాలి, పంచుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఈరోజు మంత్రులకు వాళ్ళకే గొడవలు ఉన్నాయి, వాళ్ళకే పంచాయతీలు అవుతా ఉన్నాయి. అవి రోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. ఆ పంచాయతీలన్నీ కూడా బహిరంగంగా అందరికీ తెలిసిపోతా ఉంది. ఒక మంత్రి కూతురు అయితే తుపాకీ పట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి వచ్చింది. ఆ అనిశ్చితిని కప్పపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి భయం పుట్టుకుంది. ఈ అనిశ్చితి బయటికి వెళ్ళిపోతే రేపు రాహుల్ గాంధీ దాకా, ఏఐసిసి దాకా నా మీద కంప్లైంట్లు పోతే కష్టమవుతుందని చెప్పి మభ్యపెట్టడం కోసం ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులని మీదనే రేపు విచారణకు రమ్మని రాత్రి 9 గంటలకు నోటీస్ ఇవ్వడం, రేపు విచారణకు రమ్మని ఈరోజు మధ్యాహ్నం నోటీస్ ఇవ్వడం, ఇట్లా వెంటనే నోటీసులు ఇచ్చుకుంటూ పొలిటికల్ డైవర్షన్ చేస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మానసిక పరిస్థితి.